शहर हैदराबाद में आइंदा मुनाकिद रामनवमी शोभा यात्रा के पेश नज़र हैदराबाद CP के श्रीनिवास रेड्डी के ज़ेर एहतमाम मुख्तलिफ महकमे जात का एक इजलास मुनक़िद किया गया। CP हैदराबाद के श्रीनिवास रेड्डी की ज़ेर निगरानी तिरुपति गार्डन, सीताराम बाग मंदिर, मंगल हाट में जुमा को एक जायजा इजलास मुनक़िद हुआ, जिसमें GHMC कमिश्नर रोनाल्ड रॉस, फायर डिपार्टमेंट, महकमा बरकी, बल्दी आबरस्तानी और RTA के आला अहदेदारों ने शिरकत की। इजलास में भाग्यनगर श्री रामनवमी उत्सव समिति की जानिब से निकाली जाने वाली शोभा यात्रा के इंतजामात और यात्रा गुजरने के रास्तों पर तफसीली तौर पर तबादला ख्याल किया गया। CP हैदराबाद ने मुख्तलिफ महकमों के आला अहदेदारों को जुलूस के पुरअमन इनेकाद को यकीनी बनाने के इक़दाम करने की हिदायत दी है। ట్రాఫిక్ గా చేశాను ఒక 20 years బ్యాక్. కానీ మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే, నేను అడిషనల్ డీజీ అయినంత వరకు కూడా ప్రతి గణేష్ బందోబస్తు నేను ఎక్కడున్నా కూడా నన్ను సిటీకి డ్రా చేసేవాళ్ళు బందోబస్తుకి, ప్రతి గణేష్ బందోబస్తుకి. అడిషనల్ DCP ట్రాఫిక్ అయిన తర్వాత అక్కడ అడిషనల్ DC ట్రాఫిక్ గా నేను గోషామాల్లో ఉండి నేనే రోడ్డు మధ్యలో నిలబడి యాజ్ DCP నేను ఆ గణేష్ బందోబస్తు నిర్వహించేవాడిని యాజ్ DCP ట్రాఫిక్. సో ఆ తర్వాత ఆ సంవత్సరం 2004 ఇది 2002 to 2004 ఐ డిడ్ ఇట్. ఆ తర్వాత నేను మళ్ళీ ఒక జిల్లాకు పోయాను, అంటే ఎస్పీగా. సో ఒక సీనియర్ అధికారి అన్నారు, నేను చూశాను నువ్వు ఆ రోజు రోడ్డు మీద నిలబడి ఒక ఇన్స్పెక్టర్ లాగా, ఇన్స్పెక్టర్ కంటే కూడా ఇంకా ఎక్కువగా DCP అయినా కూడా నువ్వు చేశావు, దానికోసం ఆ మంచి నీకు మళ్ళీ ఇంకో జిల్లా వచ్చిందన్నారు. అంటే జిల్లాకు పోవడం అనేది, ఒక జిల్లాకు పోతే ఎక్కువ ఇండిపెండెన్స్ ఉంటుంది, మనం యూ కెన్ ప్రూవ్ యువర్ మెటల్. జిల్లాకు పోతే కిరీటం ఎక్కువ రాదు, కానీ జిల్లా ఎస్పీగా, IAS అయితే కలెక్టర్గా, IPS అయితే ఎస్పీగా చేయాలనుకుంటాను. ఎందుకంటే అక్కడ మన యొక్క పూర్తి స్వాతంత్రంతోన మన యొక్క ఏ పొటెన్షియల్ ఉందో అదంతా చూపించవచ్చు. ఒక మంచి ఆఫీసర్గా మనం అన్ని మంచి పనులు చేయొచ్చు అనమాట. సో అప్పటి నుంచి తర్వాత ప్రతి సంవత్సరం కూడా నన్ను ఎక్కడున్నా కూడా నన్ను అంటిల్ ఐ బికేమ్ అడిషనల్ DG. సో ఐ వాజ్ డ్రాన్ ఫర్ ద బందోబస్త్ రిలేటెడ్ టు గణేష్, బికాజ్ అది మనకు పెద్దది కాబట్టి నాకు సిటీ పరిస్థితులు తెలుసు, పూర్తిగా అవుట్ ఆఫ్ టచ్ లో కాలేదు. అట్లాగే సిటీలో ఉన్న అధికారులతో కూడా ఈ బందోబస్తులకు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల నాకు ఆ సమన్వయం అనేది ఎటువంటి గ్యాప్ లేకుండా, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు సిటీ ఆఫ్టర్ 20 years సిటీ పోలీసింగ్. సో బట్ ఐ ఫీల్ అబ్సల్యూట్లీ నో గ్యాప్ ఫ్రమ్ day one. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద అఫెక్షన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో ది good relations I maintain with my officers and my connection with city police. సో ఇవన్నీ కూడా మనం మొత్తం కొత్త పాత అనుభవజ్ఞులైన తర్వాత యంగ్ టాలెంట్తో మనం కలిసి మనం ఈ సిటీని ముందుకు నడిపిద్దాం రాబో రోజుల్లో. శోభాయాత్రే కాదు, మనకి ఇది జస్ట్ బిగినింగ్. రేపొద్దున బోనాలు వస్తాయి, దానికంటే ముందు తర్వాత ఎందుకంటే ఆ ఫెస్టివ్ లుక్ రావాలంటే, ఫెస్టివ్ అట్మాస్ఫియర్ రావాలంటే గానా బజానా అవసరం. నేను కూడా ఒప్పుకుంటాను, లేకపోతే సైలెంట్ గా సాగితే అది ఫెస్టివ్ అపియరెన్స్ రాదు. ఖచ్చితంగా ఉండాల్సింది, ఆ ఉత్సాహం కనపడాలి. కానీ అది ఎక్కువ మోతాదు మించితే ఎవరికి మంచిది కాదనే ఉద్దేశం, ముఖ్యంగా పిల్లల ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు.
सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में लड़कियों के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला लें और अपनी शहजादियों की तालीम के लिए सक्सेस द स्कूल का इंतखाब करें।